ఇరాన్లో అల్లర్లతోటి అట్టుడుకుతుంది. 20 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు అమెరికా మద్దతు పలుకుతోంది. అవసరమైతే ఇరాన్పై దాడికి కూడా దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఆందోళనలు ఆపొద్దని ఇరాన్ సుప్రీం లీడర్ తలెగ్గే వరకు పోరాటం చేయాలని ఇరాన్ ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆ దేశంపై దాడికి సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ పైన ఇరాన్ ప్రత్యక్ష బెదిరింపులకు పాల్పడింది. ఈసారి బుల్లెట్ మిస్ కాదని హెచ్చరించింది. ఇంతవరకు మాటలతోనే బెదిరించిన ఇరాన్ ఇప్పుడు ప్రత్యక్ష దాడి చేస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. ఇందులో ఆయన చెవికి గాయం కూడా అయింది. బుల్లెట్ చెవిని తాకుతూ వెనక్కిపోయింది. అప్పటి ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదని బెదిరింపుల సందేశాన్ని టెలికాస్ట్ చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ఇరాన్ పైన 24 గంటల్లో సైనిక చర్యకు ఉపక్రమించాలని ట్రంప్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఖతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదైద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని అమెరికా ఖాళీ చేయించింది. అమెరికా దాని ప్రాంతీయ మిత్రపక్షాలు అల్ ఉదైద్ వైమానిక స్థావరాల్లో తాజాగా గగనతల రక్షణ కార్యకలాపాల సెల్ను కూడా ప్రారంభించాయి. దీంతో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. ప్రత్యేక అనుమతితోటి ఉన్న వచ్చేపోయే విమానాలు మాత్రమే తిరగలవని ప్రకటించింది.